వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టెలిఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదయ్యి 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రతిరోజు ఒక ట్విస్ట్, ప్రతిరోజు ఒక కొత్త కోణం. టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ముగుస్తుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోన మిగులుతుంది. తాజాగా శనివారం రోజున రాష్ట్ర ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అందులో టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు దగ్ధమయ్యాయనేటటువంటి వార్త వైరల్గా మారింది. అయితే స్వయంగా రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మీడియా సమక్షంలోకి వచ్చి ఈ అగ్ని ప్రమాదంలో టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఆధారాలు దగ్ధం కాలేదు అనేటటువంటి వార్తను ఆమె ధృవీకరించారు. మరోపక్క కేసీఆర్ గారికి 2వ నోటీస్ ఇస్తున్నారనేటటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు టెలిఫోన్ ట్యాపింగ్పై తెలంగాణ ప్రభుత్వం ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ ఎలాంటి స్పందననిస్తుంది, అధికార పార్టీ ఎలా చతురవితతలతో ఎదుర్కొంటుందనేటటువంటి అంశాన్ని మనం అసెంబ్లీ వేదికగా అతి త్వరలో చూడబోతాం. ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు ఇందిరా శోభన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కర్నె అరవింద్ గారు, అసలు ఏంటి టెలిఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ ప్రభుత్వము గత 2 సంవత్సరాల నుండి సుదీర్ఘమైనటువంటి విచారణ కొనసాగిస్తుంది. ఎక్కడ వరకు వచ్చినట్టు, ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుంది ఇన్వెస్టిగేషన్? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇందిరా శోభన్ అక్క గారికి నమస్కారాలు సార్. గుడ్ ఆఫ్టర్నూన్. 2 సంవత్సరాల నుంచి కొత్తగా కొలువు జరిగినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించేటువంటి క్రమంలో తప్పకుండా మమ్మల్ని ఏదో రకంగా ఇరికియాలి అనేటువంటి ఆలోచన లోపల, అంటే ప్రశ్నించే గొంతులు ఉండొద్దు అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక డైవర్షన్ గేమ్ గానే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత గారిని మీరు ఏ రకంగా నోటీసులు ఇచ్చి ఏ రకంగా చేసిండ్రో మీరు అందరూ కూడా చూసిండ్రు. అయితే నేనేమంటా ఉన్నాను సార్ అంటే, కేసీఆర్ గారికి సిట్టు 1:45 నంది నగర్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిఏ గారికి నోటీసులు 1:45 ఇస్తే మరి మీడియాకు ఎట్లా వచ్చిందో ఏమో గాని 12:20 మీడియాకు లీకులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల డొమైన్ లో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ప్రచార మాధ్యమాల ద్వారా కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నట్లు 12:20 వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎట్లా సిట్టు ఒకవేళ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు వచ్చి నాకు నోటీసులు వచ్చినాయి, నేను హాజరైతాను అనేటువంటి విషయం ఆయన చెప్తే ఆ విషయం తెలవాలి. కానీ ఆ పద్ధతిలో లేకుండా ఇవాళ వాళ్ళే లీకులు ఇస్తా ఉన్నారు అని అంటే ఇవాళ తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా అవగతం చేసుకుంది, అర్థం చేసుకుంది. ఇవాళ డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది సార్. ఎస్, ఇందిరా శోభన్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ కేవలం కాలయాపన చేస్తుంది, రాజకీయంగా లబ్ధి పొందడానికే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి అనేటటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ. ఏంటి, ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని మొన్న నాంపల్లో ఉన్నటువంటిది ఎక్కడైతే దగ్ధమైందో దానికి సంబంధించినటువంటి అంశాలను ఉటంకిస్తూ రాజకీయ కోణంలో ఎలక్షన్ల ముందు దానిని ఎలక్షన్ అస్త్రంగా వాడుకునేటువంటి ప్రయత్నము కేటీఆర్ గారు చేశారు. ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నేరం ప్రూవ్ కానటువంటి దానిని దానికి ఆధారాలు ఉన్నాయనే విధంగా మాట్లాడడం అది ఒక అంశం. సో అంటే ఏ విధంగా వాళ్ళు మనుషుల పైన బుల్డోజ్ చేస్తున్నారు అనే దాన్ని చెప్పడం కోసం నా ప్రయత్నం చేస్తున్నాను. అది ఒక అంశం. అయితే రెండో విషయానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, వ్యాపారవేత్తలు అయి ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్టులు అయి ఉండొచ్చు,
అలాగే రకరకాలుగా ఉన్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు. పొలిటికల్ గా ప్రతిపక్షంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉంటే పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, తన మూవ్మెంట్ ఏముండింది, వీటన్నిటికి సంబంధించినటువంటి పట్ల వాళ్ళను ఒక ద్రోహుల లెక్క, ఉగ్రవాదుల లెక్క ఉన్నటువంటి అవకాశాన్ని ఆ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఈ వ్యవస్థలకు అన్నింటికి వాడుకున్నారన్నది నేరారోపణ. ఈ నేరారోపణలో ప్రైమరీగా జరిగినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు అయినా, శ్రవణ్ రావు గారినైనా రకరకాలుగా, అంటే ఓన్లీ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసము పూర్తిగా దుర్వినియోగంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను ఉపయోగించుకున్నారన్నది చాలా సుస్పష్టమైంది. నేను ఒకటే అడుగుతున్నాను, వీళ్ళది సో కాల్డ్ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఈ సొసైటీలో మనకంటూ ఒక ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు ఉంది. నేను ఎవరితోనైనా మాట్లాడొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఇంకొక వ్యక్తికి ఇబ్బంది జరగకుండా చేసుకున్నంత వరకు. బట్ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ అధికారాన్ని మళ్ళీ కాపాడుకోవడం కోసము ఎలక్షన్ ముందైనా అంతకన్నా ముందు వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలని, వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడం కోసము, వ్యవస్థలని పూర్తిగా కూలదోయడం కోసము వాడుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని కొంత స్వామికారం స్వకార్యం అనే విధంగా రెండు రకాలుగా అధికారులకు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉపయోగించుకొని ఏ విధంగా ఎన్కాజ్ చేసుకున్నారు, అట్లాగే పైన ఉన్నటువంటి పార్టీలో ఉన్న పెద్దలై ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలై ఉండొచ్చు, వాళ్ళు వాడుకున్నటువంటి వ్యవస్థలో కూడా కొన్ని మనం పేపర్ కథనాలు చూసినాం, మాట్లాడుతున్నటువంటి అంశాల నేపథ్యంలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఎలాంటి నైతిక హక్కు లేదంటా నేను. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, ఆ ప్రభుత్వంలో ఏ నిర్ణయం జరిగినా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటి పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకే వస్తాయి. తెలిసి చేసినా తెలియక చేసినా కూడా 100% తప్పు అన్నది ఆయనదే, దోషి అల్టిమేట్ గా అతనే అవుతారు. కానీ 10 సంవత్సరాల్లో కేసీఆర్ కి తెలియకుండా చీమనైనా పుట్టిందా, చిన్న జీవో అయినా బయటకు వచ్చిందా, చిన్న వ్యవహారం అయినా జరిగిందా, ఇది జగమెరిగిన సత్యం. ఒక నియంతృత్వ ధోరణిలో పైన ఏం చెప్తే కింది వరకు అదే జరిగింది అన్నది మన అందరికి తెలిసిన విషయం. బట్ ఇక్కడ మా నాయనకి ఏ సంబంధం లేదనే విధంగా, మా అన్నకి ఏ సంబంధం లేనదే అనే విధంగా కొన్ని స్టేట్మెంట్లు కూడా చూసాం. సో అవసరం వచ్చినప్పుడు, తనకి బాధ అయినప్పుడు మాత్రము తండ్రిని కోడ్ చేస్తూ, అన్నని కోడ్ చేస్తూ ఇంటి బావ ఫోను, ఇంటి అల్లుడు ఫోను ట్యాప్ చేస్తారని మాట్లాడిన వ్యవహారం చూసాము. అగైన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఒక సామాజిక వర్గాన్ని ఇక్కడ టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా నేను ఇక్కడ కోడ్ చేయదలుచుకున్నాను. దగ్గరికి ఒకసారి ఆ కర్ణె అరవింద్ గారిని ఈ విషయం మీదనే నిలదీతాం. కర్ణె అరవింద్ గారు, అసలు టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పాల్పడింది? ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఒక క్రిమినల్ యాక్ట్ను ఎందుకు ఉపయోగించుకుంటుంది? సరే, ఇవాళ మీరు గమనిస్తే ఫోన్ ట్యాపింగ్, ఈ గూఢాచార వ్యవస్థ అనేది మనకు స్వాతంత్రం రాకంటే ముందు నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. అంటే బ్రిటిష్ పాలకులు కూడా ఈ గూఢాచార వ్యవస్థని ఒక యాక్ట్ చట్టం ఉన్నటువంటి నేపథ్యం కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు, మంత్రులు చెప్పరు సార్. ఇంటెలిజెన్స్ విభాగం ఉంటది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి దానికి సంబంధించి అది చేస్తారు. పోలీసు వాళ్ళు చేసేటువంటి వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ లేదు అనుకుంటే మన రాష్ట్ర శాంతి భద్రతలు, మన రాష్ట్రానికి ఎవరన్నా మొన్న బాంబు పేలింది సార్, వాళ్ళిద్దరి మధ్యలో ఏ ఘర్షణ జరిగింది, వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడుకున్నారు అనేది అది పోలీసు వాళ్ళు చూస్తారు. కాబట్టి మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు కూడా పోయి ఫోన్ విచారణకు హాజరైన తర్వాత అధికారులు వచ్చి ఒక మాటలన్నా చెప్పిండ్రా సార్? మీరు చూసిండ్రు కదా, కేసీఆర్ దగ్గర నుంచి వచ్చినటువంటి విషయాలని మరి వాళ్ళు మీడియాకి చెప్పొచ్చు కదా. ఇవాళ ఎన్నికలు వస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని పెట్టి నోటీసులు ఇస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సర్పంచ్ ఎన్నికలప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి అక్కడ మీరు ఏ రకంగా చేసిండ్రో చూడు, ఆయన పోయిండు, అక్కడికి పోయి హాజరైండు. ఆ తర్వాత సృజన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి గారు ఫలానా దాంట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి, మైనింగ్ సింగరేణిలో కుంభకోణం జరిగింది అని అంటే హరీష్ రావు గారికి నోటీసులు ఇస్తారు, సంతోష్ రావు గారికి నోటీసులు ఇస్తారు.
పెద్ద జాతిపిత కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రమే తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే మొన్న తెలంగాణ సమాజం అంతా కూడా మరో తెలంగాణ ఉద్యమం లాగా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఏ రకంగా సంఘీభావం తెలిపిండ్రో మీరు అందరూ కూడా చూసిండ్రు. కానీ ఒకటి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్, ఆవగింజంత పొరపాటు కూడా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. మేము ఈ గూఢాచార వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇవాళ మంత్రుల ఫోన్లు టాప్ అవుతున్నాయి అనేటువంటి విషయం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా. మరి ఈ విషయం ఏందో కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని ఉత్తయే రేవంత్ రెడ్డి గారి మాటలన్నీ ఉత్తయే అనేటువంటి పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు వద్దురాటువంటి కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఇంద్రశోభన్ గారు స్టేట్ క్వశ్చన్ అండి. ఇంద్రశోభన్ గారు, రాష్ట్ర ప్రభుత్వము మార్చ్ 2024లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 234గా టెలిఫోన్ ట్యాపింగ్ను నమోదు చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 6,000 పేజీల ఛార్జ్షీట్ అనేది సబ్మిట్ చేశారు. 132 ఆప్టికల్స్ ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. వీటితో పాటు వేలాది మందిని ఇంట్రాగేషన్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఫలానా వాళ్ళు దోషులు అని చెప్పే పరిస్థితిలో లేదు. ఎందుకు? ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంలో పూర్తిగా క్రైమ్ లో 2 సంవత్సరాలు ప్రజాధనాన్ని ప్రజా వ్యవధిని మీరు వృధా చేసి ఇంకా క్లారిటీ ఇన్వెస్టిగేషన్ అంటారంటే అది డైలీ అంటే కేటీఆర్ గారు అన్నట్టు డైలీ సీరియల్ అవుతుంది. అది ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని అమెరికాలో ఎవరు దాచిపెట్టినారో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా క్లియర్గా ఇచ్చారు నిన్న ఒక లైన్ తను. సో ప్రభాకర్ రావు గారు రావడానికి టైం పట్టింది. వచ్చిన తర్వాత ఎంక్వైరీ అన్నది సీరియస్ గా మొదలైంది. దాంట్లో తన కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనకు సంబంధించినటువంటి తనకు సహకరించిన అధికారులను తర్వాత నెక్స్ట్ పెద్దల పేర్లు కొన్ని చెప్పడం జరిగింది. పెద్ద ఆయన పేరు కూడా చెప్పారు. చివరిగా పెద్ద ఆయన పాత్రకు ఆయనను కూడా నోటీస్ ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన నోటీస్ విషయాన్ని కూడా ఫామ్ హౌస్ లో నోటీస్ ఇవ్వాలి కదా, మీరు ఇంటికాడ ఇస్తే నందినగర్ లో ఎవరుంటారు, గోడ కతికిస్తారా అంటే మరి కేసీఆర్ గారు పర్మనెంట్ అడ్రస్ నందినగరే ఉంటదన్న. ఆయన ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ పర్మనెంట్ అడ్రస్ నందినగరే ఉంటుంది. ఇండియాలో ఎక్కడైనా నోటీస్ ఇవ్వచ్చండి, దట్ ఇస్ సబ్జెక్ట్ కాదు. నేను ఏమంటే వాళ్ళు అడిగిందని చెప్తున్నాను. సో నందినగర్ లో వాళ్ళు లైవ్ లో ఉంటున్నారు కాబట్టి నందినగర్ లో ఇచ్చారు. సో ఫామ్ హౌస్లు ఇస్తారా, ఫామ్ హౌస్లు ఇయ్యరా, ఇదే నా గౌరవం మీరు చేసేది అనేది రకరకాలుగా మాట్లాడారు. ఏదో స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం లెక్కనో, స్వతంత్ర పోరాటంలో ఈ దేశానికి రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టినట్టుగానో సిగ్గనిపించాలా కొంచెమైనా. ఫోన్ ట్యాపింగ్ చేయడమే సిగ్గుమాలిన పని, దిక్కుమాలిన పని. ఆ పనికి దోషం డెఫినెట్ గా అన్ని బయటకు వస్తాయినా, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా, నీట్ గా, టెక్నికల్ గా ప్రతి అంశాన్ని కూడా ఒక క్లారిటీ తోటి ఈ సమాజం ముందు పెట్టదలుచుకున్నారు. ఆయన ఈయన ఒక్కనాడే చేసి అప్పటికే వాళ్ళని తృప్తి పరచొద్దన. ఉరి వేసేటప్పుడు ఉరి ఉత్తగానే వేయద్దు, వాళ్ళకి ఆ శిక్ష అంటే ఎట్లా ఉందో తెలవాలి వీళ్ళకి. అప్పటి వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మీ ప్రభుత్వం మారిపోతుందని బీఆర్ఎస్ అభియోగపడుతుంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి శ్రీధర్రావు అనేటువంటి వ్యక్తి తన వాంగ్మూలంలో చాలా నీట్ గా మాకు ఇచ్చారు. నన్ను బెదిరించి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ 13 కోట్ల బాండ్లు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, ఏం పని కోసం తీసుకున్నారు? ఐటీలో చాలా ఐటీ కంపెనీలో వీళ్ళ బినామీల పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, దేనికోసం వచ్చినాయి, ఏం కష్టపడ్డారు, ఏం పొడిచినారని వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ చేయకుండా వాళ్ళ లూపులు తెలియకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాను నేను. అంతెందుకు బీఆర్ఎస్ పార్టీ 4 ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కీరోలు ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయినటువంటి ఆయన పేరును సంతోష్ జీ పేరు ఉచ్చరించి ఆ తర్వాత ఆ రికార్డ్ అంశాన్ని సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, దాంతో పాటు రాష్ట్రపతి గారికి పంపిస్తుందని 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు పంపించినారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ? మా రాష్ట్ర ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఇవాళ ప్రెసిడెంట్ గా ఉన్నట్టు ఈయన ఫోన్ ట్యాప్ చేయడం కోసం నేను ఉగ్రవాదాన్ని అడుగుతున్నాను. నేను మా గాంధీ భవన్ పిఆర్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం ఉగ్రవాదాన్ని అడుగుతున్నాను. ఒక ఏమంటారు మస్తాన్ అనేటువంటి వ్యక్తి ఆయన సర్వే చేశాడు. సర్వేర్ యొక్క ఫోన్ ట్యాప్ తనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ మధ్య కాలంలో ఆయనను కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. సో ఇవాళ రాజకీయ ఇప్పుడు బండి సంజయ్ గారిది చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారిది చేస్తున్నారు. అన్ని పార్టీ ఎవరిని వదలలేదు, వీళ్ళు వాళ్ళు అని కాదు. సొంత అంతెందుకన్నా హరీష్ రావు గారే నా ఫోను ట్యాప్ లో ఉందన్న, దండం పెడతా మీరు రాకుండ్రే, నేను ఆగమైనా మీరు కూడా ఆగమవుతారని చెప్పేసి
ప్రకాష్ గారిని చెప్పినట్టుగా ప్రకాష్ రావు గారు ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తను చెప్పడం జరిగింది. అది సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఇంత స్టార్టింగ్ లో మీరు పెద్ద ఆయన పేరు రికార్డులలోకి ఎక్కింది అని చెప్పారు. పెద్ద ఆయన పైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? డెఫినెట్ గా తీసుకుంటామన్నా. ఎంక్వైరీ జరుగుతుంది. మొదటి దఫాగానే తీసుకొని తన దగ్గర ఉన్న ఆధారాలు ముందు పెట్టి ఇది నిజమేనా, ఎందుకు చేశారు, ఏంది పరిస్థితి అడగడం విచారణ వరకు జరిగింది. ప్రభుత్వానికి ఒక తెలంగాణ ఇందాక అక్క ఏం మాట్లాడింది, కేసీఆర్ గారు నందీనగర్ లో ఉంటారు అని. కేసీఆర్ గారు గజవేల్కి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తెలంగాణ భారతదేశంలో ఎక్కడున్నా గానీ టెలిఫోన్ కమ్యూనికేషన్, వాట్సాప్ కమ్యూనికేషన్ కూడా వ్యాలిడ్ అవుతుంది. అది సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. కానీ రికార్డులలో అధికారికంగా ఎక్కింది. అరెస్టుకు బీఆర్ఎస్ వర్గాలు సిద్ధమా? మాకు పోరాటాలు ఏం కొత్త ఏం కావు, మాకు జైలు ఏం కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైలుకు పోయి వచ్చినటువంటి వాళ్ళము టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ గారి పైన, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి పైన ఇట్లాంటి చేస్తాము అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఏది కూడా ఇది స్వాగతించదు సుమా అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. సార్ రేవంత్ రెడ్డి గారికి అరవింద్ గారు 1600 మంది సాక్షులు బీఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ట్యాపింగ్ కు పాల్పడింది అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లన్నీ అబద్ధాలంటారా? సార్ ఈ గూఢాచార వ్యవస్థ భారతదేశం రాకంటే ముందే చట్టం ఉంది సార్. దయించి గూఢాచారిలా నీ రాష్ట్రానికి ద్రోహం చేసే వ్యక్తిలా సార్ ఒక మాట ఇవాళ మన రాష్ట్రానికి ఉగ్రవాదులు ఎవరైనా వస్తా ఉన్నారా, లేకపోతే రాష్ట్రంలో ఏదైనా వేరే శక్తులు ఎవరైనా వచ్చేటువంటి క్రమంలో ప్లీజ్ టెక్నికాలిటీస్ వద్దండి, వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడిందా లేదా? ముమ్మాటికి మేము పాల్పడలేదు. అది చేసేది పోలీస్ వ్యవస్థ. ఆ వ్యవస్థ అంతా కూడా పోలీస్ దగ్గర ఉంటది. ముఖ్యమంత్రి గారు చెప్పరు, మంత్రులు చెప్పరు అనేటువంటి విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా, డైవర్ట్ పాలిటిక్స్ చేయకండి. ఒకవేళ ఏదైనా ఉంటే ఇంకో ఆధారాలు, ఈ ఆధారం ఉంది, ఈ ఫోన్ ద్వారా ఇంకో ఫోన్ పోయిందని చెప్పి చూపియరు రాజుని. దాంట్లో ఉన్నదేముంది? తమ్ముడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలంగాణ ప్రజల వాదన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. అన్నిటికీ అన్ని వెళ్తాయి. దోషులెవరో దొంగలెవరో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని 2014 తీసుకొచ్చినాడు. అన్నం లేని తెలంగాణ ఉంది. ఇవాళ అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మార్చినాం. ఇవాళ ఎట్లాంటి పాలన మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయానికి మాట్లాడుకుంటున్నారు సాక్షాత్తు జనాలు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చునమ్మా. రేవంత్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఎవరు ఆశీర్వదిస్తున్నారు? మీరు ఆశీర్వదిస్తుండొచ్చేమో కానీ. ఇంద్రాశోభన్ గారు, రెండో నోటీసు కేసీఆర్ గారికి ఇస్తున్నారు అనేటటువంటి వార్త ఒకటి వైరల్ గా మారింది. ఎంతవరకు వాస్తవము? ఎన్ని నోటీసులు ఇచ్చాక కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు? అన్న ఇప్పుడు ఎన్ని నోటీసులు అనేది కాదు, అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వాటిని ప్రైమరీ వచ్చినటువంటి ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. ఒకసారి జరిగింది. సో దానిపైన పూర్తిగా వాళ్ళకి కూడా వ్యవస్థ అంటే నేనేమో ఏమంటారు ఎంక్వైరీ చేసే డిపార్ట్మెంట్ కాదు కదా, నేను పార్టీ డిపార్ట్మెంట్ కాబట్టి ఎంక్వైరీలో జరిగేటువంటి అంశాల పట్ల సాటిస్ఫై మీన్స్ అక్కడ ఆధారాలు నిజమే కాదా ఎంక్వైరీ చేసుకున్నంత వరకు తన యొక్క పాత్ర అందులో ఎంతవరకు ఉండింది, తన దోషి ఎంతవరకు అవుతారు, టెక్నికల్ గా తను ఎంతవరకు ఫిట్ అవుతారనే విషయంలో డెఫినెట్ గా అధికారులు పర్యవేక్షించిన అనంతరము దానికి సంబంధించినటువంటి దాంట్లో అల్టిమేట్ గా జరిగింది వాస్తవము. అది ఏ రేంజ్ లో జరిగింది అనే దానికి మనకు కొన్ని ఓరల్ గా తెలుస్తాయి, కొన్ని ఆధారాలు కావాల్సిన అవసరం ఉంది. ఆ ఆధారాల నేపథ్యంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చేస్తున్న సందర్భంలో తెలుస్తాయి. ఒక వ్యక్తి పేరు తీసుకొని 13 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా తీసుకున్నారు అనేటటువంటి ఆ వ్యక్తి పేరు ప్రస్తావన చేశారు. ఆయన సుప్రీంకోర్టు సాక్షిగా
ఇచ్చిన ఫిర్యాదును విత్డ్రా చేసుకున్నారు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభియోగం చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ పై ఎట్లా నిలబడుతుంది? ఇందిరా శోభన్ గారు. అన్న ఇప్పుడు నిలబడకుండా ఉండదని ఎట్లా అంటారన్నా మీరు? ఇప్పుడు అతను ఓపెన్ గా చెప్పినటువంటి స్టేట్మెంట్ కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు అంటున్నాను. కంప్లైంట్ దేనికోసం చేసుకున్నాడు? ఇక్కడ డబ్బులు ఇచ్చినారు కాబట్టి అక్కడ కంప్లైంట్ విత్డ్రా అయింది. సో అది ఎవిడెన్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ నువ్వు అక్కడ ఏం జరిగిందో నా లోపలికి అవసరం లే. నీకు ₹1 నష్టం చేసినా నష్టమే, లంచం ₹1 లంచమే, అది 100 కోట్లైనా లంచమే. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి పూర్వపరాలు మనం గమనించినట్లయితే 100% 10 సంవత్సరాలలో లాస్ట్ 5 years లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవము. ఇంటి బిడ్డ అడిగింది, దానికి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేశారు, నా చుట్టూ ఉన్న 4 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాల పట్ల పూర్తిగా బాధ్యత వహించాల్సింది సో కాల్డ్ అయిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు, కవిత గారు. ఆమె కూడా అందులో ఉన్న వ్యక్తే కదా. కన్క్లూజన్ పాయింట్ అడుగుతున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తి అవుతుంది? లేదు, అధికారులు చేసేటువంటి నిర్ణయము డెఫినెట్ గా దానికి ఒక సందర్భము, సమయము తీసుకున్నటువంటి దాన్ని బట్టి 100% త్వరలో. కానీ వీళ్ళకు మాత్రము తెలంగాణ సమాజంలో శిక్షకు అర్హులు అయినటువంటి వ్యక్తులు డెఫినెట్ గా శిక్ష పొందేటువంటి వ్యక్తులను మాత్రం తెలియజేస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ పైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఈ విచారణ కొనసాగిస్తుందనే అంశాన్ని ఇందిరా శోభన్ గారు చెప్పారు. కానీ ఒక కేసు పైన, ఒక అంశం పైన 2 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తుండడం అనేటటువంటిది తెలంగాణ ప్రజలు కూడా ఒకంత ఆలోచిస్తున్నటువంటి అంశం. ఈ అంశంపై బీఆర్ఎస్ శ్రేణులలో కూడా చర్చ కొనసాగుతుంది. కేసీఆర్ గారికి 2వ నోటీస్ ఇస్తే ఎప్పుడు అరెస్టు చేస్తారనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్.